మార్నింగ్ ఈ మేడం గారు మల్కాజ్గిరిలో నిలబడ్డది. మేనిఫెస్టో స్పెషల్గా మల్కాజ్గిరి ప్రత్యేక మేనిఫెస్టోని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈమె ఏ విధంగా నిధులు తెస్తుంది, ఏ విధంగా డెవలప్ చేస్తుంది అనే అంశాల మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఢిల్లీలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఈ మల్కాజ్గిరికి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ఎంపీగా మల్కాజ్గిరికి పనిచేయడం వల్ల అందులో కొన్ని సమస్యలను ఆయన పరిష్కరించాడు. అదేవిధంగా అదే సెగ్మెంట్లో కంటోన్మెంట్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా రావడం జరిగింది. ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారు, వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి. అదేవిధంగా వీళ్ళు ప్రచారం పూర్తి దృష్టి సిటీలోనే పెట్టాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే దాదాపుగా ఎక్కడ హైదరాబాదులో కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు. కేవలం ఇబ్రహీంపట్నం తప్ప వేరేది ఏం గెలవలేదు. అదేవిధంగా వీళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా డెవలప్ చేస్తారు సిటీది అనేది చెప్పుకుంటూనే పార్లమెంట్లో వాయిస్ వినిపించి, ఈమె గతంలో కూడా మంచి అనుభవరాలు. ఇక్కడ మహేందర్ రెడ్డి మిస్సెస్ గారు, ఈమె కూడా జెడ్పీ చైర్మన్గా రకరకాలైన పదవులను చేశారు. ఇక ఇప్పుడు ప్రస్తుతము ఈమెకు ఒక మంచి కాంగ్రెస్ వాళ్ళ అవకాశాన్ని కల్పించారు. ఈమె గెలిస్తే, కాంగ్రెస్ వస్తే ఏ విధంగా ఉండబోతుందనే దాని మీదనే మనం ఆలోచన చేయబోతున్నాం. ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్గా పలు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, పొలాలకు వెళ్ళేందుకు రోడ్లు, తాగునీటి బోర్డులు, ఇలా చాలా సమస్యలు పరిష్కరించాం. వాజ్పేయి నగర్, సఫల్గూడ, బొల్లారం, రామకృష్ణాపురంలో ఆర్ఓబీలు, ఆర్యూబీలు పనులతో పాటు కంటోన్మెంట్లో ఆర్మీ రోడ్లు మూసివేత సమస్యలపై, ఇది మెయిన్ కంటోన్మెంట్ ఆర్మీ రోడ్లు మూసివేత దాన్ని పరిష్కరించినట్లు చెప్తారు. సమస్యలపై కేంద్రంలో అధికారంలోకి వెంటనే పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో సేవల విస్తరణకు సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్ వైపు ఐటీ రంగం విస్తరించడానికి కూడా కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఎన్నికల్లో గెలిస్తే మీ తొలి ప్రాధాన్యత ఏంటి అని అడగగా, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేశాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలను అభివృద్ధి చేయడంతో పాటు జేఈఈ, నీట్ తదితర పరీక్షలు కూడా శిక్షణ ఇస్తాం. ప్రతి డివిజన్లో స్మార్ట్ హై స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తా. బస్తీ ప్రాంతాల్లో అంగన్వాడీలతో అభివృద్ధితో పాటు ప్రతి వార్డు డివిజన్లో పిహెచ్సిలు అందుబాటులోకి తెస్తాం. పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చెరువులు, నీటి కుంటలను అభివృద్ధి చేసి చుట్టూ పార్కులను నిర్మిస్తాం. కుత్బుల్లాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఐటీఐలను స్థాపిస్తాం. మీరు గెలిచేందుకు ప్రధాన అంశాలేంటి అని కూడా అడిగినప్పుడు, గత ప్రభుత్వ ప్రలోభాలు, ఇతర రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో వాతావరణం పూర్తిగా కాంగ్రెస్ వైపు మారింది. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడే తత్వం ఓటర్లను ఆకట్టుకుంటుంది. ఒక మహిళగా పోటీ చేస్తుండటంతో ఆ వర్గం ఓట్లన్నీ గుంపగుత్తగా పడున్నాయి. ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. మంచి మెజార్టీతో గెలవబోతున్నామంటూ కూడా చెప్తున్నారు. మీ పార్లమెంటు పరిధిలో పలు సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారము, నిధులు ఏ విధంగా తెస్తారన్నది విషయాన్ని కూడా అడగడం జరిగింది. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? మా సమీపంలో ఎవరూ లేరు. మేము ఎవరిని ప్రత్యర్థులుగా భావించడం లేదు. తొలుత భాజపా అనుకున్నా ఆ పార్టీని దాటి కాంగ్రెస్ ఎంతో ముందుంది. మా కార్యకర్తలు, అభిమానుల అంచనా ప్రకారం 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా ఈ మల్కాజ్గిరి అనేటువంటిది మినీ ఇండియాగా భారతదేశంలో చాలా పెద్ద నియోజకవర్గం. ఇందులో గెలిస్తే ప్రాధాన్యత పార్లమెంట్లో ఉంటుంది. దీనికి ప్రాధాన్యంగా ఎంపీగా పనిచేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సమస్యల మీద పార్లమెంట్లో ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గ్యారంటీలను 6 గ్యారంటీలను కేంద్రం అధికారంలోకి వస్తే పంచ్ న్యాయ వాగ్దానాలు పక్కాగా అమలయ్యేలా కృషి చేస్తా. జెడ్పీ చైర్పర్సన్గా ఉమ్మడి రంగారెడ్డిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
మల్కాజిగిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని ఆమె పట్నం సునీత గారు చెప్తా ఉన్నారు ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. నమస్తే, ఈమె చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తుంది, నిధులు ఏ విధంగా తెస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము అన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ పెండింగ్ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇంకా కొన్ని అంశాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ను అందుబాటులోకి తెస్తాం, కాలుష్య నియంత్రణకు గ్రీన్ ఇండస్ట్రీలు నెలకొల్పుతాం, అదేవిధంగా కాలుష్యకారక పరిశ్రమ మూసివేస్తాం, రోడ్లు మరమ్మతులు విస్తరణ చేపడతాం, లింకు రోడ్లు అభివృద్ధి, అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మిస్తాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ ఫ్లైడింగ్ మౌలిక వసతుల కల్పనకు ఏర్పాటు చేస్తాం. ఇది ఉన్నటువంటి మేడం గారి యొక్క చెప్పేటువంటి అభిలాష. అందుకోసమే ఓట్లు వేయమని చెప్పి అడుగుతూ ఉంది. నమస్తే, థ్యాంక్ యూ.